ఏంటా ప్లాన్? ఒక నిమిషం మేడం. ఏంటివి? మత్తు పదార్థాలు. బట్ ఇవి మీ దగ్గరికి ఒక రైడ్లో భారీ మొత్తంలో దొరికాయి. ఎప్పటికైనా పనికి రాకపోతాయని ఇవి తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు పనికొస్తాయి ఇవి. ఎలా? ఇవెలా అయినా సరే ఆ గగన్ ఇంట్లోకి చేరేలా మీరు చేయాలి. తర్వాత పోలీసులు వచ్చి రైడ్ చేసి గగన్ని అరెస్ట్ చేస్తారు. నిశ్చితార్థం ఆగిపోతుంది. బట్ పోలీసులు అరెస్ట్ చేస్తే గగన్ ఎలా చేస్తాడు? చస్తాడు మేడం. ఎలా చస్తాడనేది నేను చూసుకుంటాను. ఈ మత్తు పదార్థాల గగన్ గాడి ఇంటికి ఎలా చేర్చాలనేది మీరు చూసుకోండి. అది కాదు సూర్య గారు, అధికారంలో ఉన్నప్పుడే మీరు వాడిని చంపలేకపోయారు కదా. పోలీసుల చేతుల్లో పడితే ఇంకా ఆ గగన్ గడిని మీరెలా చంపగలరు? నన్ను నమ్మండి, ఈసారి నా ప్లాన్ ఫెయిల్ అవ్వదు. వాడు చచ్చే తీరుతాడు. ఆ గగన్ చేస్తే ఇక భూమిని కాపాడడానికి ఎవ్వరూ ఉండరు. అప్పుడు మీరు భూమిని ఇంట్లో పెంచుకున్న కోడి పిల్లను కోసి చంపేసినంత ఈజీగా చంపేయొచ్చు. ఓకే, ప్లాన్ సంగతి ఎలా ఉన్నా మీ మాట నమ్ముతున్నాను. ఇటివ్వండి. ఇవి ఆ గగన్ గడి ఇంట్లోకి చేరిన మరుక్షణమే నేను మీకు ఫోన్ చేస్తాను. ఓకే మేడం. గుడ్ లక్ టు బోత్ ఆఫ్ us. గగన్, భూమి, సావు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ దగ్గరికి పరుగులు తీసుకుంటూ వస్తోంది. చూసేసావా? లోపలికి వచ్చేటప్పుడు తలుపు తట్టి రావాలి కదా. ఎప్పుడో వచ్చే గదే కదా, పరాయి వాళ్ల గదిలా తలుపు తట్టడం ఎందుకు అని అలాగే వచ్చేసాను. మీరిలా ఎదురవుతారని నేనేమైనా కలగంటానా? సర్లే, అడు తిరుగు. మగవారికి పొట్ట కింద పుట్టుమచ్చుంటే తను కట్టుకున్న భార్య మహా అదృష్టవంతురాలవుతుందంటండి. ఏం చూడలేదన్నావు? చూసేసావా? అబ్బా, ఇప్పుడు కాదులే, ఎప్పుడో చూసేశాను. అబ్బా, అది ఇప్పుడు చెప్తున్నానంతే. సంతోషించాను కానీ ఇప్పుడు చూడొచ్చు. విషయం ఏంటో చెప్పు. చెప్పే ముందు సరదాగా చిన్న పందెం కాసుకుందామా బావా? ఈరోజు మన పూరి శివల నిశ్చితార్థం. మరొక వైపు పెళ్లికి ముహూర్తాలు పెట్టుకోవాలి. ఇవన్నీ పెట్టుకొని ఇప్పుడు పందెం ఏంటి? 2 నిమిషాల్లో అయిపోయే పందెమేలే బావా. ఎప్పుడు నువ్వే తెలివైన వాడివి, నాకేం తెలీదని అంటుంటావు కదా. అప్పుడప్పుడు నాకు కొంచెం తెలివితేటలున్నాయని నిరూపించుకోవాలి కదా. సర్లే, పందెం ఏంటో చెప్పు. పందెం గెలిచిన వాళ్ళకి ప్రతిఫలం ఏంటో తెలియాలి కదా బావా. సరే, అది కూడా నువ్వే చెప్పు. నువ్వు గెలిస్తే నువ్వు ఏం చెప్పినా నేను ఒప్పుకుంటాను. అలాగే నువ్వు ఒప్పుకోవాలి. సరే, ఇప్పుడు పందెం ఏంటో చెప్పు. చాలా సింపుల్ బావా. నేనేది చెప్తే అది నువ్వు తిరిగి చెప్పాలి. అంతే కదా, చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నువ్వు చాలా అందంగా ఉంటావు. నువ్వు కూడా చాలా అందంగా ఉంటావు భూమి. ఓడిపోయా బావా. నేనెక్కడ ఓడిపోయాను? నువ్వు చెప్పిందే చెప్పాను కదా. నేను ఓడిపోయాను అంటే నువ్వు కూడా ఓడిపోయావు అనకుండా
ఇంత ఎందుకు చెప్తున్నావు? ఛా, బిందు అత్తయ్య, ఈ చీర కాస్త ఐరన్ చేసి పెట్టవా? ఉండు నక్షత్ర, ఇదేమీ తినలేదంట. తినకపోతే తర్వాత తింటుందిలే అత్తయ్య. ఇది నాకు అర్జెంట్, బయటికి వెళ్ళాలి. ఆ? ఏంటి ఏంటన్నావు? అదేనండి, బిందు ఏం తినలేదంట. పోనీ నేను తినిపించినా అని అడుగుతున్నాను. ఓ, చేతిలో ఆ శారీ ఏంటి? ఇదా? అదే, మీరు మీ గగనన్న ఇంటికి శివాపూరిలో ఎంగేజ్మెంట్కి వెళ్దామన్నారు కదా, ఐరన్ చేయించుకుందామని పట్టుకున్నాను. అత్తయ్య చీరలు కూడా ఏమైనా ఉంటే ఇమ్మని అడుగుతున్నాను. అంతే కదా అత్తయ్య? అంతే అంతే, కానీ ఐరన్ చేయడానికి నా చీరలేం లేవమ్మా. సరే అత్తయ్య, నన్ను ఆశీర్వదించండి. ఎక్స్క్యూజ్ మీ, మా అమ్మ కాళ్ళకి నువ్వు మొక్కించాలే గాని లే, ఇదిగో నా డ్రెస్ ఐరన్ చేయించుకునిరా, ఆ తర్వాతే నీ చీర. ఆ? మీరెలా అంటే అలానే అండి. హ్మ్. హా. నిన్న వంట చేసి వడ్డించి ముద్ద దిగనంత షాక్ చేసింది. ఇప్పుడు నా కాళ్ళకి దండం పెట్టింది. ఏమైందిరా, నువ్వు అసలు ఏం చేసావు? మనుషులు మారడానికి మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదమ్మా, కాలమే ప్లాన్ చేసి మార్చేస్తుంది. ఇదేముంది గాని ముందు ముందు ఇంకా చూడు, నీ కోడలు ఎలా ఉండాలనుకున్నావో అలానే ఉంటుంది. హ్మ్?